లాంచ్‌కి విచ్చేసిన మా టీమ్ మెంబర్స్ అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ అండ్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ హార్టీ వెల్కమ్. సో, 'వసుదేవ సుతం' అసలు టైటిల్ పలకడానికే నాకెంత హాయిగా అనిపిస్తోందో నిజంగా. మహేంద్రన్ గారు, మీకు ఇలాంటి టైటిల్స్ చాలా బాగా కలిసొస్తాయి అనిపిస్తుంది. వరుసగా 'నీలకంఠ' అన్నీ ఒక డివైన్ టైటిల్స్ మహేంద్రన్ గారి సినిమాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది యాక్చువల్లీ. ఐ థింక్ ఈ సినిమా ఆల్రెడీ చాలా మంచి అప్లాజ్‌ని, అప్రిసియేషన్‌ని అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కూడా సంపాదించుకుందని చెప్పాలి బికాస్ ఆఫ్ ద టీజర్ డెఫినెట్‌లీ. సో, మహేంద్రన్ గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి నిజంగా. అండ్ అఫ్‌కోర్స్ మహేంద్రన్ గారిని ఇప్పుడు కొత్తగా మహేంద్రన్ అంటున్నాం గానీ, మనకి మాస్టర్ మహేంద్రన్ అనేది ఇండస్ట్రీలో బాగా అలవాటయిపోయిన పేరు. అండ్ మనకి జనరల్‌గా ఆడియన్స్‌లో బాగా అలవాటయిపోయిందయితే 'నేను చూసాను తాతయ్య' అనేది వస్తది. సో, ఇలా మహేంద్రన్ గారు ఆల్రెడీ మనందరికీ చాలా మెమరీస్‌ని ఇచ్చారు ఆన్ స్క్రీన్. బట్ ఈసారి 'వసుదేవ సుతం' ఇంకా గొప్ప మెమరీగా మారబోతోంది అనేది ఈ సినిమా కంటెంట్ మనకి ఆల్రెడీ నిరూపిస్తోంది. అండ్ ఇవాళ మనం ట్రైలర్ కూడా చూడబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ థట్ ఇక్కడికి విచ్చేసిన మా యాక్టర్స్ అందరూ ఉన్నారు. అజయ్ మాస్టర్ హార్టీ వెల్కమ్. అండ్ మా డైరెక్టర్ గారు హార్టీ వెల్కమ్ టు యూ అండి. సూపర్బ్ ప్రాజెక్ట్‌తో సూపర్బ్ సబ్జెక్ట్‌తో మా ముందుకు వస్తూ ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ అఫ్‌కోర్స్ త్రినాథ్ కేశవ్ గారు మా ప్రొడ్యూసర్ గారు, వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. సో యెస్, సినిమా గురించి మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి, ట్రైలర్ చూడాలి, చాలా పనులున్నాయి. బట్ దానికంటే ముందు ఏదైతే మనకి 'వసుదేవ సుతం' సినిమాకి సంబంధించి ఆల్రెడీ మనందరినీ ఇంప్రెస్ చేసిన కంటెంట్ ఉందో, దట్ ఈస్ ద మెలోడీ బ్రహ్మ మనీష్ శర్మ గారి పాటలు ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యి మనందరినీ చాలా చాలా ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నాయి, ఇంప్రెస్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ 'వసుదేవ సుతం దేవం' అసలు సూపర్బ్ సాంగ్ అది. చైతన్య ప్రసాద్ గారి లిరిక్స్‌లో మనం వింటూ ఉన్నాము. సో యెస్, మరి ఆ సాంగ్స్‌ని అండ్ ఆల్రెడీ మనల్ని ఎంటర్‌టైన్ చేసిన టీజర్‌ని ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసి, కంటెంట్‌ని చూసి స్టార్ట్ చేసేద్దాం. సో కెన్ వి హావ్ ద కంటెంట్ ప్లీజ్? ఈ కథ ధర్మానికి అడ్డొస్తే మేనమామైన లక్షల బంధుగణమైన ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా ధర్మహింస తదావచ అన్న శ్రీకృష్ణుడిది మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడడానికి ఎంతటి మారణ హోమానికైనా ఎదురెళ్ళే ఒక యువకుడిది. ఈ కథ ధర్మానికి అడ్డొస్తే మేనమామైన లక్షల బంధుగణమైన ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా ధర్మహింస తదావచ అన్న శ్రీకృష్ణుడిది మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడడానికి ఎంతటి మారణ హోమానికైనా ఎదురెళ్ళే ఒక యువకుడిది.
ఏమైపోతుందో ఇంకేం కానుందో ఏం చేసిందో ఈ తుంటరి మార్చేసింది నా వైఖరి వివరంగా ఒక్క మాటలో చెప్పేదరా 10,000 సార్లు చూస్తే అర్థం కానిది చలిగాలి సోకుతుంటే తెలిసిందా మరి ఏమైపోతుందో ఇంకా కానుందో ఏం చేసిందో ఈ తుంటరి మార్చేసింది నా వైఖరి పిడియము అనే మాట తెలుసా అడుగడుగున ఏంటి వినసా మగువతో ఏదం చిత్రహింస ఎదురడిగితే అంతారుసా తమరికి నేను కంటినలుసా అసలు కిలువో రాయి మనిషా నేనేమి కొంత కాదుగా నేను ఏడిపిస్తూ ఉంటే బాగుంది ఎందుకో నచ్చాక కూడా పై పై మారాను నేనికో 10,000 సార్లు చూస్తే అర్థం కానిది చలిగాలి సోకుతుంటే తెలిసిందా మరి ఘడియకు ఒక చూపు కవిత అనగలిగిన గొప్ప ఘనత తమరికి తామే సాటినంట నీకోసమే జహాంపనా చనువుగా ఒక తీపి కబురు పెదవితో వినే భాగ్యమెప్పుడో కుదురుగా ఒక మాట వినడే ఇలా ఇలా బాగుందిగా గడియారమంటూ లేని ఆలోక ముందుగా గడి తప్పినా తెలియని ఆ చోటిదేనట 10,000 సార్లు చూస్తే అర్థం కానిది చలిగాలి సోకుతుంటే తెలిసిందా మరి వసుదేవసుతం దేవం శంకుచక్ర గదాధర తాను అనగన సంజాతం నవనీల కళేబరం బలభద్ర సుభద్ర సమేతం ఆదిశేష పరిరక్ష
శంఖాలు ధమ్మని రేగే ఠంకాలు ధర్మయోగమే మాలో కర్మయోగమేనా కృష్ణ గీతగా మోగేనుగా నీవు జీవుడే అయితే తాను దేవుడేగా దివ్య మార్గమే చూపేనుగా యుద్ధమే రోజు అర్థమే కాదు సిద్ధమై రారా శస్త్రమే నీవై అస్త్రమే నీదై శాస్త్రమే తోడై పద పదరా కృష్ణుడు 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 నువ్వేరా బలభద్ర సుభద్రలు నీ జత నిలిచేరా నల్లని మబ్బుల దేహము నీదేరా నవరూపము దాచగ వేడుక నేడేరా ఇహములు పరములు ఇద్దరు ఒక్కటి ఆయన నిలవలగా తొలగురు ఎడుముల చెట్ట జగతికి శివతిని కూర్చే చల్లని గంగలని కరుణ వనముల సరములు తెచ్చే కామి తాతమే ఇచ్చే స్వామి సాగి వచ్చే ప్రేమ కానుకే పంచే అంధకారమే తెచ్చే బంధనాన్ని తెచ్చే శాంతి కాంతిలో ముంచే జయమా సేవా మమ్మిరా బ్రోవా నువ్విరా రావా గమ్యమే నీవా ధర్మమే ద్రోవా కన్యులం దేవా దుఃఖము సౌఖ్యము ధైర్యము నువ్వేరా హరివర్గము పూజక మార్గము నువ్వేరా కట్టవు భక్తవు హత్తవు నువ్వేరా వ్యవహత్తవు జీవన లత్తన నువ్వేరా అడుగులు నడబడుతున్నా ఆటిని తీర్చని స్ఫూర్తి నువ్వే నడివడుగులు నువ్వు కన్నా అలజడి ఎగబడుతున్నా ఓర్పులు నేర్పిన మార్పు నువ్వే మదిరని మమతల వెన్నా మోహదాహమే మాలో మోక్షమెక్కడంతా వెర్రి వాంఛలే తుంచేయమ్మా కౌస్తుభాంకిత వక్ష నీవే మాకు రక్ష రాక్షసాన్ని నువ్వు శిక్షించవా ఇందిరా నాలా సందిరం వేరా చూపు నీలిరా శివమీ చెట్టు దానిపై ఒట్టు కాంతివం ఎత్తు విజయుడిరా
అసలు పాటలు ఎంత లైవ్లీగా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి అంటే అలా లీనమైపోయేలా చేశాయి నిజంగా. అఫ్ కోర్స్ ద లెజెండ్ మణి శర్మ గారు మ్యూజిక్ డెఫినెట్గా ఐ థింక్ సినిమాకి తగ్గట్టు ఎలాంటి అద్భుతమైన పాటలు ఇవ్వాలో ఆయనకి ఎంతో బాగా తెలుసు. అండ్ అఫ్ కోర్స్ సినిమా వైబ్ కానివ్వండి, అందులో చూపించబోతున్న విశేషాలు కానివ్వండి, ఖచ్చితంగా చాలా చాలా ప్రామిసింగ్గా అనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషల్గా ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైన టీజర్ పాటలు చూసిన తర్వాత ట్రైలర్ చూడాలన్న ఈగర్నెస్ ఇంకా పెరిగిపోయింది అని చెప్పాలి. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వాసుదేవుడు, జగన్నాథుడు, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో మన ట్రైలర్ని ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? ఒరిస్సాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ వాసుదేవుని ఆలయం. అక్కడ గర్భాలయంలో వాసుదేవుని మూర్తిలో బ్రహ్మ పదార్థం ఉంది. నాకు లక్ష కోట్ల లాటరీ లాంటిదే, ఎలాగైనా గెలవాలి. నువ్వు నా సరౌండింగ్స్లోకి వచ్చిన ప్రతిసారి నా హార్ట్ బీట్ పెరిగేది. ఈవినింగ్ ఏదో చెప్పమన్నావు కదా, అందుకే ఇంటికే వచ్చేసా. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రహ్మ పదార్థం కావాలి. ఎవరు బతుకు అందరూ చచ్చిపోతావురా. కొయిరాతలకి వెళ్ళొచ్చాను రా. కొయిరాతల అది చాలా డేంజరస్ ప్లేస్. వాసుదేవ్ గుడి బ్లూ ప్రింట్ కదా. వాళ్ళ మనుషుల్నే చంపి వాళ్ళకే వార్నింగ్ పంపించా. నువ్వు అర్జునుడివి, వాడు కృష్ణుడు. నువ్వు చేయి తీస్తే తప్ప నేను నిన్ను వదలను. ఆయుధం వస్తోంది. ఈ నిధిని కాపాడేది గుహ్యక. ఆ మాంత్రికురాలు నమ్మచ్చంటారా? శ్రీవత్సవం అంశంగా నువ్వు దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికి భూమి మీద బ్రతికే హక్కు లేదు. వినతపుత్ర భైరతయ్య, మీ వాసుదేవుడికి విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తా. ఒరిస్సాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ వాసుదేవుని ఆలయం. అక్కడ గర్భాలయంలో వాసుదేవుని మూర్తిలో బ్రహ్మ పదార్థం ఉంది. నాకు లక్ష కోట్ల లాటరీ లాంటిదే, ఎలాగైనా గెలవాలి. నువ్వు నా సరౌండింగ్స్లోకి వచ్చిన ప్రతిసారి నా హార్ట్ బీట్ పెరిగేది. ఈవినింగ్ ఏదో చెప్పమన్నావు కదా, అందుకే ఇంటికే వచ్చేసా. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రహ్మ పదార్థం కావాలి. ఎవరు బతుకు అందరూ చచ్చిపోతావురా. కొయిరాతలకి వెళ్ళొచ్చాను రా. కొయిరాతల అది చాలా డేంజరస్ ప్లేస్. వాసుదేవ్ గుడి బ్లూ ప్రింట్ కదా. వాళ్ళ మనుషుల్నే చంపి వాళ్ళకే వార్నింగ్ పంపించా. నువ్వు అర్జునుడివి,
వాడు కృష్ణుడు. నువ్వు చేయి తీస్తే తప్ప నేను నిన్ను వదలను. ఆయుధం వస్తోంది. ఈ నిధిని కాపాడేది గుహ్యకాళి. ఆ మాంత్రికురాలు నమ్మచ్చంటారా? శ్రీవత్సవం అంశంగా నువ్వు దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికి భూమి మీద బ్రతికే హక్కు లేదు. వినతపుత్ర వినతయ్య, మీ వాసుదేవునికి విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తా. ఇటు జరగాలని చెప్పు సిద్ధు. అటు నీ సైడ్ జరగాలి, మిడిల్ది. సెంటర్ లేదు, అస్సలు లేదు. చెప్తా కడతాను. ముగ్గురు లేడీస్ వచ్చారు. ముగ్గురు ఇంకా 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 జరపమని. ఇంకొంచెం నీ సైడ్ రావాలి, ఇంకా నీ సైడ్ రావాలి కొంచెం. ఓనై మిడిల్ సెంటర్ వాళ్ళ. ఎస్, సో ట్రైలర్ చూసేసాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పవర్ఫుల్గా, చాలా డివోషనల్గా అనిపించింది. అండ్ ఐ థింక్ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో వచ్చిన ప్రతి సినిమా ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు అయ్యి తీరాయి. సో అవి మనం చాలా సినిమాలు విట్నెస్ చేశాము. అండ్ ఈసారి ఐ థింక్ వైకుంఠ్ గారు ఇంకొంచెం డిఫరెంట్గా మనకి ఏమంటారు, ఒక ఏన్షియంట్ టెంపుల్ బ్యాక్డ్రాప్లో తీసుకుని ఒక బ్రహ్మ పదార్థానికి సంబంధించిన, ఒక డివైన్ సబ్స్టెన్స్కి సంబంధించిన కథని మనందరికీ చెప్పబోతూ ఉన్నారు. సో మహేంద్రన్ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. ఐ థింక్ మాకు ఇంకా కూడా విజన్లో మాస్టర్ ఏదైతే మహేంద్రన్ ఉన్నారో ఇలాంటివి చూసినప్పుడు ఆహా, ఇంత పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్లో చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటారు మీరు. సో ఐ థింక్ దిస్ టైమ్ ఈ క్యారెక్టర్ చాలా చాలా గుర్తుండిపోతుందని అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద పవర్ ఇట్ క్యారీస్. సో మా అంబికా వాడిని ఎంతో క్యూట్గా అనిపించారు అసలు. ఆ పాటలు కానీ యూనో ట్రైలర్ కానీ వెరీ నైస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ అంబికా వాడిని. అఫ్ కోర్స్ నిజంగా ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా అని క్లియర్గా అర్థమైపోతుంది. డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ వాల్యూస్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి త్రినాథ్ కేశవ్ గారు అండ్ అఫ్ కోర్స్ ధనలక్ష్మి గారు, ఇద్దరికి కూడా. ఇంత విజన్ తోటి డైరెక్టర్ గారి విజన్ అన్నిటినీ కూడా ఎంత కావాలో అంత క్లియర్గా ఖర్చు పెట్టి మన ముందుకి చిత్రాన్ని తీసుకొస్తున్నారని అర్థం అవుతుంది బికాస్ ఆఫ్ ద విజువల్స్ డెఫినెట్గా. అండ్ జీజు సన్నీ గారు ద సినిమాటోగ్రఫర్, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అఫ్ కోర్స్ ఆయనకి మనందరికీ ఇంకా బాగా తెలియాలనంటే పార్కింగ్, నేషనల్ అవార్డ్ని అందుకున్నటువంటి పార్కింగ్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన జీజు సన్నీ గారు. అండ్ అతి త్వరలో మనకి ఇక్కడ ఆల్కహాల్ చిత్రాన్ని కూడా అందించబోతున్నటువంటి ఆయన ఈ చిత్రాన్ని కూడా సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. సో ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆన్ స్క్రీన్ మనం ఎంతమంది మనందరికీ ఇష్టమైన తెలిసిన యాక్టర్స్, రాజీవ్ కనకాల గారు కానివ్వండి, పల్లవి గారు కానివ్వండి, జాన్ విజయ్ గారు కానివ్వండి, సో ఇలా చాలా మంది మనందరి ఫేవరెట్స్ మనం ఇంప్రెసివ్ రోల్స్లో చూడబోతూ ఉన్నాము. సో ఓవరాల్గా వసుదేవ సుతం మనందరికీ ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ని, ఒక పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని థియేటర్స్లో అందించడానికి జూలై 10th మన ముందుకు వచ్చేస్తుంది. సో చైత్రశ్రీ అండ్ యువాంష్ కృష్ణ బాదర్లా వీరిద్దరి సమర్పణలో, ధనలక్ష్మి బాదర్లా గారి నిర్మాణ సారథ్యంలో అండ్ అఫ్ కోర్స్ మా త్రినాథ్ గారి నిర్మాణ సారథ్యంలో, వైకుంఠ్ బోను గారి దర్శకత్వంలో
ద మ్యాజికల్ ద మెలోడీ బ్రహ్మ మనీష్ శర్మ గారి సంగీత సారథ్యంలో జీజు సన్నీ గారి సినిమాటోగ్రఫీతో మనందరి ముందుకి వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీంని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి మనం మరిన్ని విశేషాలు మాట్లాడేసుకుందాము వసుదేవ సుతం గురించి. సో మరి ముందుగా మా ప్రొడ్యూసర్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. సో త్రినాథ్ కేశవ్ గారు ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా నిర్మించి మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి త్రినాథ్ కేశవ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ వేదిక పైకి ఇప్పుడు మా డైరెక్టర్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వైకుంఠ్ బోను గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మా ప్రొడ్యూసర్ గారు అందరికీ బొకేతో వెల్కమ్ చెప్తారు ఈరోజు. And now we have Ravi Rathod garu here. Please welcome Ravi Rathod garu onto the stage. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నారు Ravi Rathod garu. Please welcome. And అజయ్ సాయి మాస్టర్ ఈ సినిమాలోని అన్ని పాటలకి నాకు అన్ని అని చెప్పారు. ఇంకా రిలీజ్ అవ్వాలి, బట్ చేసినట్టే. సో అజయ్ సాయి మాస్టర్కి వెల్కమ్ చెప్పేస్తూ భద్రం గారు ఇప్పటిదాకా నాకు ఇక్కడే కనిపించారు, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయ్యారా? రండి. సో భద్రం గారు, దువ్వాసి మోహన్ గారు కూడా వచ్చారని తెలిసింది, వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ వీ హ్యావ్ ప్రియా హియర్. ప్రియా, హారిక ఈ సినిమాలో ఫ్రెండ్ రోల్స్లో అండ్ ఇంపార్టెంట్ రోల్స్లో కనిపించబోతున్న యాక్టర్స్. సో ప్రియా అండ్ హారిక, ప్లీజ్ వెల్కమ్. రవి గారు artist to please join the stage. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన వెరీ బ్యూటిఫుల్ అంబికా వాణికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. సో మహేంద్రన్ గారితో కలిసి చక్కగా బోల్డ్ అని క్యూట్ సీన్స్లో బోల్డ్ అని వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్నటువంటి అంబికా వాణి టు ప్లీజ్ వెల్కమ్. మహేంద్రన్ గారు, నేను ఇంకా ఇంట్రడక్షన్ అయ్యో, నేను అమ్మాయిని పిలవగానే వెనకాల వచ్చేసిన మహేంద్రన్ రాసుకోండి thumbnails. ఓకే, సో ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మాస్టర్ మహేంద్రన్ గారు వసుదేవ సుతంతో ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్నటువంటి మహేంద్రన్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు రావచ్చు సార్. ప్లీజ్ వెల్కమ్. అలాగే కో ప్రొడ్యూసర్ గౌతమ్ నక్కా గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ గౌతమ్ గారు. రెడీయా? రెడీ? పైన పెట్టు, కింద పెట్టు. నేను ఎందుకు పెట్టినా అని అడగలేదు. పైన పెట్టినా అంటే నేను పైన పెట్టలే, కింద పెట్టినా. 31M1. యశ్వంత్ రెడ్డి గారు. పిఆర్ఓ సాయి సతీష్ గారు కూడా ఫోటో అప్లో జాయిన్ అవ్వాలి ప్లీజ్. సతీష్ గారు.
యా ఒక్కసారి అందరూ కలిసి నిలబడితే మా ఛానల్ కెమెరాస్ కూడా కవర్ చేస్తాయి. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో దువ్వాసి మోహన్ గారు రండి. కొత్త లుక్లో కనిపిస్తున్న దువ్వాసి మోహన్ గారితో మొదలు పెడదాం. నేను గుర్తుపట్టలేదు ఇక్కడ నుంచి ఎవరో అనుకుంటున్నాను. అందరినీ స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ముందుగా సభకు ఇచ్చేసిన పాత్రికేయులకి, మిత్రులకి, ఆర్టిస్టులకి, స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈ సినిమాలో ఒక మంచి అవకాశం, చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయించారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. చాలా చాలా థ్యాంక్స్. చూస్తుంటే మాత్రం అమ్మాయి చెప్పినట్టు విజువల్గా ఎంతో పెద్దగా ఉంది సినిమా. తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆలోచన అన్నీ కనిపించినాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రవి రాథోడ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్ రాథోడ్. సో నేను చాలా తక్కువ సినిమాలు చేశాను. ఎక్కువగా టీవీనే చేశాను. ఒక 7 సీరియల్స్ హీరోగా చేశాను. కానీ ఒకరోజు వైకుంఠం గారు ఫోన్ చేసి, వాళ్ళ టీం ఫోన్ చేసి, ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, బట్ మీ దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడి దాకా డ్రాగ్ అవుతుంది అనేది మన కథ. ఖచ్చితంగా చెయ్యాలి ఈ క్యారెక్టరు. బేసికల్లీ వారు నన్ను ఏదో టీవీలో చూశారు. ఆ టీవీలో చూసి మాకు అనిపించింది ఈ క్యారెక్టర్ మీకు మంచిగా సెట్ అవుతుందని, కాబట్టి మీరు చెయ్యాలి అని చెప్పారు. ఆ తర్వాత దిస్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ జగన్నాథ స్వామి, ఆయన చుట్టూ జరిగే కథ. ఒక టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక కథ సృష్టించి, దాంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి, దాంతోపాటు ఈ జనరేషన్కి తగ్గట్టుగా దాన్ని కూర్పు చేయడం అనేది చాలా కష్టమైన పని. నాకు ఈరోజే తెలిసింది, దానికి ప్రీక్వెల్, సీక్వెల్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఐఎమ్ వెరీ అస్టానిష్డ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీస్ రావడం కూడా చాలా కష్టంగా అయిపోయింది. ఎందుకంటే ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ని చేస్తూ ఒక కథ రాయాలి అంటే అది ఒక చిన్న విషయం కాదు. అలాంటిది వైకుంఠం గారు అదంతా చేశారు అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పగానే విని ప్రొడ్యూసర్ గారు దాన్ని చేయడానికి ముందుకొచ్చారు చూడండి, అదొక పెద్ద సాహసం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. వర్కింగ్ విత్ మహేంద్ర ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఈ డైరెక్టర్ గారు నేను ఎంతవరకు ఆయనకి ప్రజెంట్ చేశానో నాకు తెలియదు, కానీ నా షూటింగ్స్లో నేను సీరియల్ షూటింగ్స్ మీకు తెలిసిందే, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నన్ను భరించి, నా స్కెడ్యూల్ ఎలా ఉన్నా కూడా ఆయన దానికి టైం అంటూ ఒకటి కేటాయించి, నా షూటింగ్ టైమ్స్ని ఆయన షూటింగ్ టైమ్స్ని మేనేజ్ చేయడం అనేది గొప్ప విషయం. మా మాస్టర్ గారు ఒక సాంగ్లో నేను రాలేదు సరిగా, సో దాన్ని మేనేజ్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు కూడా పడుతున్నాడు. రాగానే సార్ ఏంటి సార్ సాంగ్ ఇలా చేశారు కదండి ఆ రోజు రాకుండా, ఆయనకి అది గుర్తుండిపోయినట్టుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ సక్సెస్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ సారీ సార్ మోహన్ గారు, భద్రం గారితో నేను క్యారెక్టర్ సరిగా చేయలేదు, కానీ ఆయన ఉంటే ఫన్ ఆఫ్ ద సెట్ ఈస్ కంప్లీట్లీ భద్రం. ఆయన ఉంటే ఏముంటుందో తెలియదు, కానీ నవ్వులు మాత్రం ఉంటాయి. భద్రంగా ఉంటుంది సెట్, చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు, అందరినీ పువ్వులు నవ్వులు చేస్తూ ఉంటాడు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫర్ ద హోల్ టీమ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొకరు ఉంటారు మన కో డైరెక్టర్ గారు రామకృష్ణ గారు. ఆయన ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలండి, ఎవరన్నా క్యారెక్టర్ రాలేదంటే హీరో గారు ఏం చేస్తున్నారంటే సార్ రెడీ అవుతున్నారు అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం చేయమంటారు, నన్ను ఏమంటారా ఆయన అలా ఇలా చేస్తూ ఒకరోజు ఒక షార్ట్ చేయాలని వచ్చారండి. నేను డబ్బింగ్కి వెళ్ళాను, సడన్గా ఒక మనిషి కనపడుతున్నాడు అక్కడ షార్ట్లో. ఎన్ని క్యారెక్టర్లు చేశారు సార్ మీరు ఒక్క సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు చేస్తారు? దురేంద్ర ఆయన దురేందర్ అండి, అన్నిట్లో దూరుతున్నట్టున్నారు ఆయన. మీరు ఎంత మ్యానిపులేట్ చేయకపోతే డైరెక్టర్ గారిని ఒక క్యారెక్టర్ చేశారు, మమ్మల్ని డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు. పర్లేదు చెప్పండి సార్, మా వల్లే ప్రాబ్లం అయితే మమ్మల్ని పంపించేయచ్చు కదా. వెళ్ళిపోమంట ఇంత నాకు డౌట్ అండి, ఇంతమంది ఆర్టిస్టులను పిలిచారు, ఆయన ఎందుకు పిలవలేదు? చాలు నాకు ఇది చాలా బాధగా ఉందండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు పిలిచారు, ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు పిలవలేదు మీరు స్టేజ్ మీదకి? వద్దు చాలా అంటారు, వద్దా? ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ ఆఫ్ ఆల్. నాకు ఇవ్వాలి. యా, థ్యాంక్ యూ అండి. రవి గారు ఒకసారి మాట్లాడవలసిందిగా. 1/2 నిమిషం చేసేద్దాం దాన్ని. హాయ్, హలో. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ముఖ్యంగా న్యూస్ రిపోర్టర్స్కి, తర్వాత మా సీనియర్ ఆర్టిస్టులు దువాసి మోహన్ గారికి, భద్రం గారికి, డాన్స్ మాస్టర్ అజయ్ సార్కి, తర్వాత మా డైరెక్టర్ గారు వైకుంఠ్ భోన్ గారికి, మా హీరో గారు మీ గురించి తర్వాత చెప్తా లాస్ట్లో. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు, డైనమిక్ ప్రొడ్యూసర్ గారు కేశవ్ సారు, ఇంకొక మా కేశవ్ సార్ గారు మిస్సెస్ ఇవాళ రాలేదు ఏదో పని నుండి, ధనలక్ష్మి బాదర్ల గారు, వీళ్ళకందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దలు చెప్పినట్టు తల్లిదండ్రి గురువు దైవం అని చెప్పాలి. ఫస్ట్ మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత గురువులు మా డైరెక్టర్ సార్ వైకుంఠ్ భోన్ గారికి ధన్యవాదాలు. తర్వాత తల్లిదండ్రి గురువు దైవం, తర్వాత దైవం నేను చూడలేదు కానీ నాకు తెలిసిన దైవాలంతా మా ప్రొడ్యూసర్ సారు కేశవ్ సారు, ఇంకా డైరెక్టర్ సార్ వైకుంఠ్ భోన్ సారు. సో వీళ్ళు నాకు ఈ సినిమాలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు నాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, మా వైకుంఠ్ సార్ దగ్గర 13 years నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాను. 2002-2003 నుండి ట్రై చేస్తున్నా స్క్రీన్ మీద కనిపించాలని. సో నాకు పాసిబుల్ కాలేదు. సో ఈ సినిమా ద్వారా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా కేశవ్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. ఇంకొకటి ఈ సినిమాలో పనిచేసిన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అందరూ నాకు కోఆపరేట్ చేశారు. వీడు ఎవడో కొత్తవాడని కాకుండా నేను ఏదో ఎమోషన్లో ఫీలింగ్లో ఏడుస్తున్నా నాకు తెలియదేను. లేదు, నేను ఏడవట్లేదు, ఎమోషన్స్ కొంచెం ఎక్కువైంది అంతే. తర్వాత మా హీరో గారి గురించి చెప్పాలి. మా హీరో గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ 190 ఫిల్మ్స్ చేశారు. సో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పినా తక్కువే అవుతుంది. మీకు తెలుసు మాస్టర్ మహేంద్రన్ అంటే మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి గారు చైల్డ్ క్యారెక్టర్ చేశారు. మీకు తెలుసు ఆయన ఎంత పెద్ద ఆర్టిస్టో, విజయ్ సేతుపతి గారు ఎంత పెద్ద ఆర్టిస్టో, ఆయన్ని మ్యాచ్ చేయాలంటే నాట్ పాసిబుల్. అలాంటిది చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ మ్యాచ్ చేశారు. సో దానికంటే నేను ఎక్కువ చెప్పలేను. తర్వాత మా హీరోయిన్ గారు ఫ్రమ్ బాంబే, ఎవడు కూడా చాలా క్యూట్గా చేశారు ఈ సినిమాలో. లాస్ట్ 5 days బ్యాక్ ప్రివ్యూ చూశాను, మామూలుగా లేదు. నెక్స్ట్ మంత్ July 10th సినిమాలో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, అందరూ తప్పక చూడండి. మాలాంటి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన కేశవ్ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఎడిట్లో కట్ చేస్తాను తెలుసు, అందుకే క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అమ్మాయికి ట్రాన్స్లేట్ చేయండి మహేంద్రన్ గారు, షీ వాజ్ వెరీ క్యూరియస్. అంతే. ఓకే, సో భద్రం గారు అలాగే నవ్వుతూ వచ్చి మమ్మల్ని నవ్వించండి కాస్త ప్లీజ్. అందరికీ నమస్తే. ఆగ్నేయం
తెలుగు సినిమాలకి తెలుగు పేర్లు పెట్టడమే కష్టం అవుతున్న ఈ టైంలో తెలుగు పేరు కాదు, సంస్కృతం పేరే వసుదేవ సుతం అని పేరు పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ముందుగా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటాం, సినిమాలు చూసి పెరుగుతాం. కానీ ఆడుకుందే కెమెరాతో, ఆ కెమెరాతోనే మాట్లాడి పెరిగిన మా హీరో, మనందరి హీరో. భయ్య మీరు అన్నారు పెద్దరాయుడులో తాత నేను చూశానని, ఇప్పటి నుంచి ఆడియన్స్ చెప్తారు అన్నా మేము చూస్తామని. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇంకా ఆయనకి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లే, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు కాబట్టి అవలీలగా చేశారు పర్ఫార్మెన్స్ అని చూశాను నేను. ఐఎమ్ సో థ్రిల్డ్. అలాగే డైరెక్టర్ గారి పేరే వైకుంఠ అంటే అక్కడి నుంచి ఈ పేరు వచ్చిందని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. రాబోయే కాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీనింగ్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్లో ఆయన కూడా ఒక పేరు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఎమ్ సో హ్యాపీ డైరెక్టర్ గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మన అందరం అనుకుంటాం, మన అందరం జీవితాలు కూడా మనం నడిపిస్తుంది వెనకుండి ఆ దేవుడు అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. అలాంటి దేవుడినే బ్యాక్డ్రాప్గా పెట్టి సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారు. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు, ధనలక్ష్మి గారికి, టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు దేవుడు కొబ్బరికాయ కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే మీరు మీ ప్రొడక్షన్ ఒక దేవుడు బ్యాక్డ్రాప్తో సినిమా చేశారు. మీరు మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీం మా డాక్టర్ గారికి, మా అన్నయ్యకి, మాస్టర్ గారికి, మా ఫ్రెండ్కి మొత్తం. అంబిక గారు ఏమో ముంబై అని చెప్పారు, కానీ ఎక్స్ప్రెషన్ చూస్తే మన తెలుగు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఒకసారి మంజుష గారి తరపున టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నమస్తే. సూపర్ భద్రం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అజయ్ సాయి మాస్టర్ ఇప్పుడు మాట్లాడతారు. మాస్టర్ ప్లీజ్. సార్ మాస్టర్ డ్యాన్స్ చేస్తారా మాట్లాడతారా? అందరికీ నమస్కారం. వసుదేవ సుతం పొద్దునుంచి ప్రాక్టీస్ చేస్తున్నా టైటిల్ చెప్పడానికి. ఎవరెవరి దగ్గర అడిగా? చాలామంది దగ్గర అడిగా. ఓకే. సో ఈ సినిమాలో నేను ఒక 2 సాంగ్స్ చేశాను కొరియోగ్రఫీ. మంచి సాంగ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. నా ఫస్ట్ మూవీ యువత, మణిశర్మ గారి మ్యూజిక్లో ఈలేసిన గోలచి. దాని తర్వాత మళ్ళీ మణిశర్మ గారి మ్యూజిక్లో 2 సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ చేశాను. ట్రైలర్ చూసి మాస్టర్ మహేంద్రన్, మగిని అదే నాట పెద్దరాయుడు చిన్నప్పుడు ఫస్ట్ డే కలిసినప్పుడు రిహార్సల్ అదే చెప్పా. మగి నాకు ఇంకా గుర్తుంది తాత లోపలికి తీసుకెళ్ళాలని చెప్తే నేనే అలా చెప్తున్నాను అనుకుంటే అది అందరూ అదే చెప్తున్నారు. సో మాస్టర్ మహేందర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. తర్వాత మాస్టర్లో చూసాము, ఇప్పుడు ఒక యాక్షన్ స్టారా ఈ ట్రైలర్లో ఇప్పుడే చూశాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ మగి, గుడ్ లక్. సినిమా టైటిల్ అదంతా చూస్తున్నా దేవుడు అదంతా అనుకున్నా, కానీ ఫుల్ కమర్షియల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో స్వామి దేవుడు అంతా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ, టీం నాకు కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, నాతో వర్క్ చేసిన ఆల్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 10th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంబికా వాణి టు ప్లీజ్ స్పీక్ 10 minutes తెలుగులో. కమ్. హాయ్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐఎమ్ వెరీ हैप्पी and excited to be here. सॉरी, मुझे तेलुगु अभी नहीं आती है, मैं सीख रही हूँ. आई होप कि जब मेरी नेक्स्ट फिल्म आए तो थोड़ा बहुत मैं तेलुगु में बात कर पाऊँ और अपनी बात तेलुगु भाषा में रख पाऊँ. सो सबसे पहले मैं अपने डायरेक्टर वेंकुट बोनू सर एंड प्रोड्यूसर धनलक्ष्मी मैम एंड केशव सर को थैंक यू बोलना चाहूँगी इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए. एंड सारे अपने को एक्टर्स को
एंड क्रू को जिन्होंने मेरा बहुत साथ दिया है सेट पर, स्पेशली लैंग्वेज को लेकर के। मुझे ऐसा फील नहीं होने दिया है कि मुझे भाषा नहीं आती है, क्योंकि मेरी भावनाओं को ये लोग समझ रहे थे और हाव भाव से मैं भी थोड़ा बहुत। सो ये फिल्म बहुत ही प्यार और मेहनत से बनाई है। आई होप आप लोगों को ट्रेलर पसंद आया हो, और मैं बहुत एक्साइटेड हूँ कि ये फिल्म जल्द से जल्द ऑडियंस के बीच में पहुँचे और ऑडियंस इसे बहुत प्यार दे। सो वसुदेव सुतम 10 जुलाई को आपके नियरेस्ट थिएटर में आ रही है। థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్క ముక్క తెలుగులో చెప్పేసేయచ్చు కదా. వసుదేవ సుతం. 10th జూలై అందరూ థియేటర్స్ కి వచ్చి అందరూ థియేటర్స్ కి వచ్చి థియేటర్ కి వచ్చి చూడండి. Sorry. ఈ చెయ్యింది ఇది మక్కి అంటే ఇదే I'm so sorry. मुझे समझ नहीं आता, मैं सिर्फ एक्सप्रेशन पे खेलती हूँ. चूरंडी वॉच इट या. ओके. आई होप अभी मेरे बारे में थोड़ा बहुत बोला गया, तो आई होप अच्छा बोला होगा. अच्छा बोला. ओके. थैंक यू सर. Thank you. That's so sweet. Thank you so much, Ambika Vani. All the very best to you. And yes, మా ప్రొడ్యూసర్ గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. త్రినాథ్ కేశవ్ గారు సార్ ప్లీజ్. అందరికీ నమస్కారము. నాకు కొంచెం స్టేజ్ ఫియర్. ఇదే ఫస్ట్ టైము, ఇదే ఫస్ట్ మూవీ. రెయిన్బో సినిమాస్ బ్యానర్లో వసుదేవ సుతం సినిమా తీసినాము. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ అందరూ చాలా బాగా యాక్ట్ చేసినారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మూవీ నెక్స్ట్ మంత్ జూలై 10th థియేటర్లో రాబోతున్నది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకున్నాం. అంతే. ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ బ్యానర్లో ఇదే చేస్తున్నాము. అదే సార్ ఫస్ట్ టైం కి అదరగొట్టేశారు సార్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మిమ్మల్ని ఆపలేం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మూవీ అయినా కూడా ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మా ముందుకు తీసుకొస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ మరి వసుదేవ సుతం చిత్రాన్ని ఇంత అద్భుతంగా రూపొందించి మన ముందుకు తీసుకొస్తున్న మా డైరెక్టర్ గారి మాటలు ఇప్పుడు విందాము. వైకుంఠ్ బోను గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. స్పెషల్లీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీడియా ముఖంగా చూస్తున్న ఆడియన్స్కి, స్నేహితులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఒరిస్సాలో ఒక ఫేమస్ టెంపుల్ బ్యాక్డ్రాప్లో రాసుకున్న కథ ఇది. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత ముందు 2 స్టోరీస్ చెప్పాను. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను కానీ తగ్గిస్తాను. ముందు 2 స్టోరీస్ చెప్పను. 2 స్టోరీస్ చెప్పాక అది ఓకేనే సార్. ఓకే అన్నాక మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్లో ఇది సరదాగా చెప్పి బాగుంది చేద్దాం, 2 పక్కన పెట్టండి అన్నారు. ఒక 2 హీరోలకు చెప్పాను, తెలుగు హీరోలు. ఓకే అన్నారు. 3 మంత్స్ రన్ అవుతూ వస్తుంది. ఫైనల్గా మాస్టర్ మహేంద్రన్లో మాస్ కనిపించింది. MASTERలో మాస్ అయ్యింది, వెళ్దామని చెప్పి ఆయనకి ఫోన్లో కాల్ చేసి కథ చెప్పాను. బ్రో ఇది స్టోరీ అని. ఒక 1 hour పైన విన్నాడు. పాపం అడ్వాన్స్ లేదు, అగ్రిమెంట్ లేదు. ఒక 1 month తర్వాత షూటింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత షూటింగ్ ఓపెనింగ్ చేసిన రోజు అడ్వాన్స్లో అగ్రిమెంట్లు ఏవో చేశాడు. ఏం లేకుండా షూటింగ్ చేసేవాడు ఏమో పాపం. అయిపోయింది. తర్వాత మణిశర్మ గారికి సార్ కథ చెప్తాను, మీకు నచ్చితే సినిమా చేయండి, లేదంటే లేదు అని కొంత అమౌంట్ పట్టుకుని వెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టా. నేను చేయట్లేదు అది ఇదేవో చెప్పారు. తర్వాత కథ చెప్పిన తర్వాత మీరు వద్దు కథ నచ్చలేదు ఎందుకంటే అడ్వాన్స్ పట్టుకొని వెనక్కి వెళ్తా, నచ్చితే తీసుకోండి అని చెప్పి ఆయన కథ చెప్పా. ఓకే ఆయన కథ మొత్తం విన్న తర్వాత ఓకే రేపు మార్నింగ్ 7కి రాగలవా అన్నారు. మళ్ళీ 7కి మార్నింగ్ వెళ్ళి ఆయనకి మళ్ళీ కొన్ని సిచ్యువేషన్ చెప్పి అదే రోజు నుంచి ఇంకా రాత్రి 12కి 1కి ఫోన్ చేసి గురు ఎక్కడున్నావు అనేవాడు. రాత్రి ఆ టైంలో ఎవరైనా ఎక్కడ ఉంటారో తెలియదు. చేసి ఇంకేవో మాట్లాడి చాలా ఈ రోజుకి కూడా అతను ఫోన్ చేసి ఏంటి ఎలా ఉంది. ఈ సినిమా జూలై 10th రిలీజ్ అవుతుంది.
మామూలుగా మనకి అందరికీ అలవాటు. ఇది నా 4th సినిమా, అందుకే మనకి అంటున్నాను. మనకి అందరికీ అలవాటు సినిమా డిసప్పాయింట్ చేయదు, ఎరదీసాం అలా అలా అని. సెకండ్ అది ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మణి శర్మ గారి గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అది సాంగ్స్ అవ్వచ్చు లేదా దీనికంటే ఎక్కువగా ఆర్ఆర్. మనం ఇప్పటివరకు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ల గురించి వాళ్ళ ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మాట్లాడతారు మణి శర్మ గారు ఆర్ఆర్ గురించి. ఇదొకటి. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఒక 2-3 months ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోయి చేశాను. ఒకటినే సినిమా మొత్తం నాకు తెలిసి నేను అనకూడదు, ఇది 1 man షో. 9 months విఎఫ్ఎక్స్ చేసాము. 18 minutes విఎఫ్ఎక్స్ ఉంటుంది. గరుక్మంతుడు, వాసుకి, లక్ష్మీనరసింహస్వామి, సమ్ ఆఫ్ కేవ్స్, ఇలా చాలా ఉంటారు, చాలా ఉంటుంది సినిమాలో. మీకు సినిమా ఓపెనింగ్లోనే ఒక పాండు మిశ్రా అనే ఒక క్యారెక్టర్తో కథ స్టార్ట్ అవుతుంది. అదే పాండు మిశ్రా అనే క్యారెక్టర్తో కథ ఎండ్ అవుతుంది. అది చేసిన పర్సను దువాసి మోహన్ గారు. సినిమాలో ఉండేది 2 scenes ఆయనకి మళ్ళీ. అండ్ ఇంకోటి, సినిమాని రన్ చేసేది అతనితో స్టార్ట్ అవుతుంది. సినిమాని రన్ చేసేది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్. ఆయన లేకపోతే మ్యాక్సిమం సినిమా ఉండదు. మిగిలిన వాళ్ళు విలన్స్ ఎంతమంది అని ఉంటారు, ఆయన ఈక్వల్గా హీరో కూడా కొన్ని స్టేజ్లో డౌన్ అవుతున్నాయి, ఆ క్యారెక్టర్ డౌన్ అవుతునేటప్పుడు ఆయన లేపుకుంటూ వెళ్తారు. సో ఆయన ప్రశాంత్ నీల్ గారు షూట్లో ఉన్నారు ఆర్ఎఫ్సిలో, సో అందుకే రాలేకపోయారు. ఇంకా మణి శర్మ గారు కూడా రావాలి. నిన్న అక్కడ తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ఏదో అయింది, అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళారు. 26 వస్తాను బాస్, ఈవెంట్లో కలుద్దాం అన్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. అండ్ ఇంకోటి జాన్ విజయ్, ఆయన కూడా రావాలి. తమిళ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అక్కడ కలుస్తాం ఆయన. సో మీకు ఈ సినిమాకి సంబంధించి చివరి 45 minutes ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. జూలై 10th రిలీజు. ఖచ్చితంగా మీకు ఎవరికి డిసప్పాయింట్ చేయదు, చూడండి. అండ్ సేమ్ టైం మా అందరిని ఆశీర్వదించండి. దీంతో నిలబడదాం అనుకుంటున్నాం, నిలబెట్టండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ట్రైలర్. ఈగర్గా వెయిట్ చేస్తున్నాము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి. అందుకనే ట్రైలర్ చూసిన తర్వాత అందరూ మేము చూస్తాం మహేంద్ర అంటూ వస్తున్నారు ఆడియన్స్. సో ఇప్పుడు మాస్టర్ మహేంద్ర గారి మాటలు వినేద్దాం. హలో, హాయ్, అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరూ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ టైం తీసుకుని ఈ ఈవెంట్కి వచ్చినందుకు. వసుదేవ సుతం సినిమా గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ నా ప్రొడ్యూసర్స్ గురించి నేను మాట్లాడేస్తాను. ఒక సినిమా బాగా రావాలి, అది హీరో ఎవరైనా ఉండొచ్చు, అది ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేయొచ్చు, అది వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు నమ్మిన స్క్రిప్ట్, ఆ ఆర్ట్ చాలా బాగుండాలి. ఎక్కడ మీరు ఏం ఆలోచించకండి. ఒక సినిమా బాగా రావాలంటే మనం ఎంతైనా కష్టపడదాం, ఎన్ని రోజులైనా బాగా పనిచేద్దాం అని చెప్పేసి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఒక అమ్మగా, ఒక నాన్నగా ఉండి ఈ సినిమాని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ అండి. ఏదో ఒక స్టేజ్లో మనం సినిమా స్టార్ట్ చేసేసి మన ఫ్రెండ్స్ 10 మందికి చెప్పేసి నేను షూటింగ్ వెళ్తున్నాను అని చెప్పేసి మనం ఏదో 20 days చేసేయచ్చు. చేసి వచ్చిన తర్వాత ఆ సినిమా సమ్టైమ్స్ సరిగా రాదు, మనం అనుకున్నట్టు జరగదు, అలా ఉంటుంది. కానీ ఎన్ని హర్డల్స్ వచ్చినా కానీ డైరెక్టర్ చెప్పారు, సార్ ఒడిశా కదా, ఎక్కడ సార్, ఒడిశా వెళ్ళాలి సార్, అక్కడ షూట్ చేయాలని చెప్పాడు. సరే రండి వెళ్దాం అన్నారు. తర్వాత హైదరాబాద్లో షూట్ చేయాలని చెప్పారు, రండి సార్ వెళ్దాం అన్నారు. తర్వాత ఇంకెక్కడ సార్ వెళ్దాం, ఫిలిం సిటీ, ఒక పెద్ద సెట్ వేసాం. సో ఎక్కడ వచ్చైనా ఈ సినిమా బాగా రావాలి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు అనేది దానికి ప్రాబ్లమే కాదు. ఒక కంటెంట్ మనం తీస్తున్నాం, ఒక కృష్ణుడి మీద తీస్తున్నాం, ఆడియన్స్కి నచ్చాలి అన్న ఒకే థాట్ ప్రాసెస్తో ఈ సినిమా చేశారు. నిజంగా చెప్తున్నాను, ఒక్కరోజు కూడా మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంత మంచి ప్రొడ్యూసర్, అందుకే నేను అడ్వాన్స్ అడగలేదు, అగ్రిమెంట్ అడగలేదు. బికాస్ కొంతమంది చూస్తే చాలు, వాళ్ళ కళ్ళు చూస్తే తెలుస్తుంది, ఓకే వీళ్ళు బాగా సినిమా చేస్తారన్నది. సో ఆ నమ్మకంతోనే వచ్చాను. నిజంగా ఆ నమ్మకం కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ డైరెక్టర్ గారు వచ్చేసి అందరు యాక్టర్స్కి ఇలాంటి డైరెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఎప్పుడు వచ్చేసి ఏ ఒక యాక్టర్ని, ఇంక్లూడింగ్ మీ అయినా సరే, ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే, తనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయినా సరే, తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయినా సరే, ఒక స్క్రీన్ స్పేస్లో ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తే తను ఎలా యూజ్ చేయాలనేది నిజంగా తను చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే మీరు ట్రైలర్ చూస్తుంటే మీరు ఎటు సైడ్ చూసినా కానీ ఆర్టిస్టే, వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఒకదాన్ని నించోపెట్టి వాళ్ళ డేస్ తీసుకుని చేయాలంటే చాలా మామూలు విషయం కానే కాదు.
చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే లైక్ చాలా విషయాలు చూపించాలి. ఎక్కడో మన చిన్న చిన్న మిస్టేక్ చేస్తే క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతాయి. ఎందుకంటే మామూలు ఏదో కమర్షియల్ స్క్రిప్ట్ ఇది కాదు. ఇట్స్ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. సో థ్యాంక్ యూ సార్. మీతో పని చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ సార్. అండ్ మీరు ఇలాగే చాలా మంచి మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఎక్కడో చూస్తాను ఆయన మీకు వచ్చి పొగుడుతుంటే ఏంటి సార్ కింద ఎక్కడ వాట్ ఈస్ దిస్. సో ఆయనకి ఏదో సంబంధమే లేని నించున్నాడు ఆయన. డౌన్ టు ఎర్త్ సార్. ఇటు లుక్ మొత్తం సో వెరీ వెరీ గుడ్ టీమ్ అండి. వెరీ వెరీ గుడ్ టీమ్. అందరూ స్టార్ క్యాస్ట్ అయినా సరే. అదిగో అమ్మాయి ఉంది. అమ్మాయి ఎంత బాగా చేసిందండి ఈ సినిమాలో. పాపం డే 1 నుంచి ఈ రోజు దాకా తెలుగు నేర్చుకోవడానికి, ఆ క్యారెక్టర్ నేర్చుకోవడానికి తను మీరేం మాట్లాడుతున్నారో వినదు. ఏం అర్థం కాదు. ఏది అర్థం కాదు. యా సో హోల్ టీమ్ అండి. వెరీ వెరీ గుడ్ టీమ్. అండ్ కెమెరామెన్ జీజు చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు చేశారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆశ అండి. ఎప్పుడు మహేష్ బాబు గారు సాంగ్స్ అన్ని చూస్తున్నప్పుడు అనుకునేవాడిని ఇలాంటి సాంగ్లో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి. నిజంగా అప్పుడు ఉంటుంది కదా, ఏ ఒక్క నార్మల్ బాయ్కైనా ఉంటుంది కదా భయంకరమైన సాంగ్ వస్తున్నప్పుడు. సో అలా చూసినప్పుడు రియలీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మణి శర్మ గారైనా సరే, ద హోల్ టీమ్ పనిచేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా జూలై 10th సినిమా వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ మహేంద్రన్ గారు. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూస్తాము. సో డెఫినెట్గా వసుదేవ సుతం ఇంత భారీ అద్భుతమైన ప్రాజెక్ట్, ఇంత ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడాల్సిన విశేషాలు ఉన్నాయి. సో దానికి గాను మనం Q&Aలోకి వెళ్ళిపోదాము విత్ ద మీడియా. సో ఫర్ దట్ అఫ్ కోర్స్ మహేంద్రన్ గారు, అంబికా వాణి, మా ప్రొడ్యూసర్ కేశవ్ గారు అండ్ డైరెక్టర్ వైకుంఠ్ గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భద్రం గారు కూడా భద్రంగా వేదిక పైన ఉంటే బాగుంటుంది, కానీ ఆయన వెళ్తున్నట్టున్నారు. ఓకే సో కుర్చీలు తీసుకురండి అర్జెంట్. కమ్. ఓకే సో మా మీడియా ఫ్రెండ్స్కి మైక్ వచ్చిందని అనుకుంటూ మహేంద్రన్ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అక్కడ కాదండి, అక్కడ కాదు, ఇక్కడ రండి ప్లీజ్. ఇక్కడ అంబిక ప్లీజ్. సార్ కూర్చోండి. ఓకే లెట్స్ బిగిన్ ద Q&A. వెంకట్ గారు. డైరెక్టర్ గారు కెమెరా చూచండి అమ్మా. డైరెక్టర్ గారు. సార్ అంటే ఈ సినిమాకి పూరి జగన్నాథ్ టెంపుల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు కదా, అంటే ఒరిస్సాలో ఫేమస్ చాలా. అవును సార్. అంటే ఆ పర్టికులర్ టెంపుల్ తీసుకోవడానికి ఏంటండి? అంటే యాక్చువల్గా అది మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు సెన్సార్ వాళ్ళు పూరి జగన్నాథ్ అనేది మెన్షన్ చేయొద్దు అన్నారు. అందుకని వాసుదేవాలయం అని మార్చుకున్నాం. ఎందుకండి, ఎందుకు మెన్షన్ చేయొద్దు అన్నారు? అంటే బయటకు సంబంధించి అంటే ఉండొచ్చు, ఇష్యూస్ ఉండొచ్చు అని ఇంటెన్షన్ మీద. సో సెన్సార్లో కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ అని కాకుండా వాసుదేవ టెంపుల్, వాసుదేవాలయం ఇదే చెప్పారు. సో దాన్ని మేము ఫాలో అవుతున్నాం. అది టెంపుల్కి సంబంధించినంతవరకు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అదే ఎందుకు అక్కడే అంటే ఒరిస్సాలో ఒక టెంపుల్ దాని గురించి ఒక టెంపుల్ అనే మాట్లాడతాను గురించే ఎందుకు అంటే యాక్చువల్లీ మాది శ్రీకాకుళం బార్డర్, ఒరిస్సా బార్డర్లో పాతపట్నం ఒక ఏరియా ఉంటుంది. మేము తెలుగు సినిమాలు చూడాలన్నా లేదా సమ్ టైమ్స్ మందు అయినా 1 కిలోమీటర్ వెళ్తే ఒరిస్సానే. సో నాకు ఈ చిన్నప్పటి నుంచి నేను ఈ రథయాత్రలు అవి చూస్తూ సో ఒక స్టేజ్లో ఏంటంటే ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం బుక్స్ ఎక్కువ. నాకు ఒక టీచర్ ఉంటాడు ధనంజయ మాస్టర్ అని. ఆ బుక్స్ ఎక్కువ చదవటం వల్ల ఆ టెంపుల్కి సంబంధించిన కొంత ఇది ఉంది. సో హనుమాన్ రిలీజ్ అవ్వక ముందు యాక్చువల్గా
హనుమాన్ డిసెంబర్లో అలా రిలీజ్ అయింది. దానికి బిఫోర్ మేము ఈ కథ రాసుకున్నాం. ఆయన చెప్పడం కూడా హనుమాన్ రిలీజ్కి ముందే. కానీ అది కృష్ణుడు అనే టాపిక్ ఇది దగ్గరగా ఉంటుందేమో అని అనుకున్నాం. తర్వాత అర్థమైంది ఇది కాదులేండి అని. సో భారత సంస్కృతి వీటికి సంబంధించిన అంతా దేవాలయాల్లోనే ఉందని నేను ఎక్కువ నమ్ముతాను. సో ఆ ఒక్క టెంపుల్ బేస్ చేసుకుంటే మినిమం 3 parts చేయొచ్చు, అంత స్టఫ్ ఉంది. కానీ ఫస్ట్ మూవీకే నాకు అంత పెట్టగలిగేంత అంత నేను ఇన్వెస్ట్ చేయించగలిగేంత కరెక్ట్ కాదనిపించింది. సో మొత్తం ఆ టెంపుల్ మీద మొత్తం కాకుండా కొంచెం టాపిక్ పట్టుకొని తర్వాత చూసుకుందాం. ఇది హిట్ అనుకున్నాక లేదా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ ఆ టాపిక్ చెప్దాం ఫస్ట్ అని ఇప్పుడు రేపు జూలై 16న రథయాత్ర. ఎవ్రీ 10 yearsకి ఒకసారి నవకళేబర ఉత్సవం, 11 yearsకి ఒకసారి నవకళేబర ఉత్సవం అని ఉంటుంది. అదేంటంటే జగన్నాథ్ టెంపుల్లో ఉండే విగ్రహాల లోపల మీకు వరల్డ్ వైడ్గా ఎనీ టెంపుల్ స్టోన్తో మూర్తులు ఉంటారు. ఓన్లీ వాసుదేవ్ టెంపుల్లోనే వుడ్తో ఉంటుంది. ఆ వుడ్ 11 yearsకి ఒకసారి మారుస్తారు. మీరు ఇప్పుడు ఒక సాంగ్ చూసారు, ఆ సాంగ్ ఆ నవకళేబర ఉత్సవానికి సంబంధించింది. సో అది కూడా డీటెయిల్డ్గా చెప్పలేదు. నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు నెక్స్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్దాంలే, టచ్ చేసి వదిలేద్దాం. అది దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ సాంగ్ గురించి. చేసిన 45 days తర్వాత రథయాత్ర ఉంటుంది. ఆ 45 daysలో జరిగిన కథే ఈ సినిమా. ఈ ట్రైలర్లో మీరు చూపించిన ఒక దేవత షాట్ కానీ లేకపోతే ఒక పక్షి షాట్ కానీ సపోజ్ టు బి హైలైట్ సినిమాలో, అవి ఏఐతో యూజ్ చేయడానికి కారణం ఏంటి? అది ఏఐ కాదు, విఎఫ్ఎక్సే. విఎఫ్ఎక్స్ అది. ఎస్. ఓకే. ఒక అమ్మవారిది మాత్రం గుహ్యకాళి అని ఒక షాట్ మాత్రం ఏఐ ఉంటుంది. మీకు గరుక్మంతుడు కానీ వాసుకి మీకు ఇందులో అంటే నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపిద్దాం అనే ఉద్దేశంతో ఆ షార్ట్స్ కొన్ని చేయలేదు. కానీ ఓన్లీ గుహ్యకాళి అనే టాపిక్ ఈ కథలో అక్కర్లేదు. ఎందుకంటే జగన్నాథ్ టెంపుల్ని మీకు ఎక్కడైనా ఏదైనా టెంపుల్కి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. శ్రీశైలంలో భైరవుడు, ఇలా ఎనీ టెంపుల్కి అక్కడ క్షేత్రపాలకులు 2 ఉంటారు, నరసింహస్వామి, గుహ్యకాళి. ఈ సినిమాలో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే నరసింహస్వామి, గరుక్మంతుడు, వాసుకి ఈ సినిమా ఒక చివరి 45 minutesలో వీళ్ళు వస్తారని చెప్పాం. జగన్నాథ స్వామి వాసుదేవ టెంపుల్ కథ తీస్తూ అవి ఎందుకు అని క్వశ్చన్ వస్తే అతను వాసుదేవ అనే మూర్తి గురించి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఆ ముందు అతని చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ అయ్యే ముందు ఏదైనా సినిమాలో అతని చుట్టూ వాతావరణం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇది అలాంటిది ఈ సినిమా అంతే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దాని కంటిన్యూషన్ క్వశ్చనే, ట్రైలర్లో మీరు బ్రహ్మ పదార్థం అని చెప్పారు. బేసిక్గా ఆ దేవాలయంకి వెళ్ళిన వాళ్ళ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి ఆ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాని గురించి. అంటే సినిమాలో డీటెయిల్గా ఏమైనా చెప్పబోయారా, చెప్తున్నారా ఆ బ్రహ్మ పదార్థం గురించి, దాని చుట్టూ అసలు? యాక్చువల్లీ ఇందులో అక్కడ ఒక బ్రహ్మ పదార్థం ఉంది. అక్కడ అది ఒక పర్సన్ కావాలనుకుంటున్నాడు, అతను ఎందుకు కావాలనుకుంటున్నాడు అనేది మాత్రం ఇక్కడ చెప్తాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు అందులో ఏముంది, నిజంగా అది బ్రహ్మ పదార్థమా లేదంటే ఇప్పుడు నేను అది మాట్లాడకూడదు కానీ మాట్లాడేస్తాను. కొంతమంది అంటే మనం తెలుగు ఆ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళలో లేదా తెలియని వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అది కృష్ణుడు తదనంతరం అక్కడ అతను గుండె ఉంది అనేది, హార్ట్ ఉంది అనేది కొందరు నమ్మకం, మనకు తెలియదు. అలాగే అది గుండె కాదు అది ఇది అనేది ఇంకొందరు నమ్మకం, అది మనకు తెలియదు. దాన్ని అందరూ పిలిచే పేరు డివైన్ సబ్స్టెన్సీ, బ్రహ్మ పదార్థం. అదే చెప్పేద్దాం. ఇది అని నేను చెప్పను, అది అని చెప్పను, ఇది కాదన్న ఇది కాదన్న అలా వెళ్ళిపోవటం అంతే. అది నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా చెప్తా దాని గురించి డీటెయిల్డ్గా. ట్రైలర్ బాగుంది, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ 3 ఫ్యాన్ని మీలో. థ్యాంక్ యూ. నేను ఆయన కోసం వెయిట్ చేశాను, ఇందాక మీరు వచ్చారు చూశాను. థ్యాంక్ యూ సార్. అడగండి సార్. టైటిల్ని కొంచెం బట్టి రెండోసారి చెప్పే విధంగా ఈ టైటిల్ ఎందుకు పెట్టారు? వసుదేవసుతం అనేది అందరికీ గమ్మని తిరగదు, దాని గురించి ప్రాక్టీస్ చేసి చెప్పాల్సిన టైటిల్ అది. ఇందాక మన డాన్స్ మాస్టర్ చెప్పినట్టుగా. అట్లాగే ఇదివరకు పూర్వం మన వెంకటేశ్వర మహోత్సవం కానీ శ్రీ ఆంజనేయ చరిత్ర కానీ ఇవన్నీ ఆ టైటిల్ తోటే సినిమాలు వచ్చినాయి. పూర్వజన టైటిల్ పెట్టుకోవద్దని మీకు సెన్సార్ ముందుగానే సెన్సార్ మీరు చేయకుండా ముందుగానే ఎవరు చెప్పారు? మీకేంటి ఆ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. అసలు యాక్చువల్గా లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తులో అన్నమయ్య సినిమా అన్ని సినిమాలు రావు కదా, రివర్సల్ సినిమా ఏ సినిమాలు రావు కదా. కరెక్ట్ సార్, నిజంగానే. అయితే వసుదేవ సుతం అనికంటే ముందు నేను 2022లో
అప్పటికి హనుమాన్లు ఇవేమీ రాకముందే దేవకీ నందన్ అని టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. నేను ముందు సినిమా నిన్నే పెళ్ళాడతాను చేశాను. ఆ టైటిల్ అదే బ్యానర్లో దేవకీ నందన అని రిజిస్ట్రేషన్ చేశాం. తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది 1 ఇయర్ తర్వాత, వదిలేసుకున్నాం. అప్పుడు ఇంకొక టైటిల్ కూడా అనుకున్నాము, అప్పటికి అనౌన్స్ అవ్వలేదు, మెగాస్టార్ గారి సినిమా. ఆ టైటిల్ అనుకున్నాము. మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి అది చేసి ఉన్నారు అన్నారు. ఆ టైటిల్ అనుకోవడానికి కారణం దీనికి, ఈ కథకి ఆ కథకి సంబంధం ఉండదు. మీకు ఇందాక రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ అన్నాను చూసారా, ఆ క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఇప్పుడు అతని సినిమా మెగాస్టార్ గారి సినిమా రిలీజ్ అవబోతుంది, అదే కానీ ఎందుకులేండి అని, అది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ బేస్లో ఉంటుంది. ఆ టైటిల్ అనుకున్నాం. తర్వాత అది ఉందనేసరికి ఆ రిలేటెడ్గా దేవకీ నందనకి రిలేటెడ్గా మీకు ఇంక యాక్చువల్గా ఈ సినిమాలో మీరు చెప్పినట్టు వసుదేవ సుతం అంటే వసుదేవుని కొడుకు, ఎవరు? కృష్ణుడు. దేవకీ నందన అంటే దేవకీ కొడుకు కృష్ణుడు. ఇక్కడ దేవకీ క్యారెక్టర్ ఉంటుంది తప్ప వసుదేవుని క్యారెక్టరే ఉండదు సినిమాలో. సినిమా చూస్తే మీకు నువ్వు వస్తావని సినిమాలో అమ్మ క్యారెక్టర్ గురించి కథ రన్ అవుతుంటుంది, ఎక్కడ అమ్మ కనిపించదు. అమ్మ చనిపోయింది వెళ్ళి వచ్చానంటారు నాగార్జున గారు. సో అలా ఎక్కడ ఫాదర్ క్యారెక్టర్ కనిపించదు. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వర్క్లు కనిపిస్తుంటాయి, ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద రివెంజ్ కనిపిస్తుంటుంది, విలన్స్ రివెంజ్. ఆ లేని క్యారెక్టర్తో కథ రన్ అవుతుంటుంది. సో అందుకని ఆ టైటిల్ పెట్టాం. అది ఇంకోటి సెన్సార్ అనే టాపిక్ ముందుగా మాకు తెలియదు, మా అదృష్టం బాగుండి అలా నడిపించాడు దేవుడు, అలా వెళ్ళిపోయింది ఆ టైటిల్ పెట్టడానికి రీజన్. ఎలా ముందుగా అది తెలియదు మనకి, అంటే మన సెన్సార్ ఎలా అడ్డుకుంటారు లేదా ఇలా అంటారు అనేది తెలియదు. సో మాకు ఈ టైటిల్ పెట్టండి అనేది అనిపించింది, మా అదర్కి రిలేటెడ్గా ఫాదర్ అని అలా చేస్తాం అంతే సార్. సరే, మీరు ఇప్పుడు ఎక్కడో ఆలోచిస్తున్నారు పాపం. ఇందాక సార్ మీరు హీరోయిన్ అన్నారా హీరో అన్నారా, కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందా? అర్థం కాలేదని చెప్పండి. అంటే అమ్మాయిలు పిలిస్తేనే కూడా వెళ్ళిపోతా తప్ప మాకు వినిపించుకోవట్లేదు సార్. ఎక్కడ సార్ మనమే వెళ్ళిపోదాం, ఎందుకు పిలుచుకుంటాం? సరే, చైల్డ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని చూసాము సక్సెస్ఫుల్. అయితే దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ కోటరక్షణ డైరెక్షన్ అనుకుంటా కొంచెం నెగిటివ్ షేడ్ ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ సినిమా డివోషనల్ సినిమా చేశారు. మళ్ళీ తర్వాత అగైన్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్. నాకు ఎప్పుడూ కొత్తగా యాక్ట్ చేయాలన్నదే సార్ నా వెరీ మచ్ ఇంట్రెస్ట్. నాకు ఇదే అనేది నాకు కాదు, అండ్ నాకు కొంచెం కంఫర్టబుల్ సార్. యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫైట్స్ అవి నేర్చుకుంటూ ఉంటున్నందుకు నాకు నాకు ఇంకా సరిగ్గా దొరకలేదు కరెక్ట్గా ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్ చూపించాలని. మేబీ ఈ సినిమా చిన్న ఒక ఇది అనుకుంటాను. మహేంద్ర అంటే యాక్చువల్లీ హీరో చేస్తున్న వాళ్ళు విలన్గా చేయరు, కానీ శ్రీనివాస్ మంగపురంలో మెయిన్ విలన్గా చేస్తున్నారు. ఏంటి అంటే ఇటు హీరో విలన్ రెండు చేస్తారా? సార్ నాకు రెండు చాలా ఇష్టం సార్. నాకు ఏంటంటే సార్ హీరోగా చేసినప్పుడు మనకు చాలా బాధ్యతలు ఉంటాయి సార్. ఈ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలి, హీరోయిన్ని, విల్లన్ని కొట్టాలి, అమ్మ నాన్న ఇంప్రెస్ చేయాలి, ఫ్రెండ్స్ని చూసుకోవాలి, చాలా బాధ్యతలు సార్. బట్ విల్లన్కి అవన్నీ ఏం లేదు. వాడు ఒక్కడే ఉన్న వాళ్ళందరినీ కొట్టినా సరే వాడు విల్లనే వాడు. సో అందులో కొంచెం ఎప్పుడు బౌండరీస్ ఉండవు కదా. హీరోగా చేసినప్పుడు ఏంటి బాబు ఇలా చేస్తున్నావు, నువ్వు ఏంటి విలన్, నువ్వు హీరో బాబు అంటారు కదా. అందుకోసం హీరోగా చేసినప్పుడు విలన్గా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. అది నాకు కొంచెం ఇష్టం ఎక్కువ. అంటే జూలై 10న హీరోగా వస్తున్నారు, మళ్ళీ విలన్, ఆ తర్వాత విలన్గా వస్తున్నారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ అంటారు సార్? ఈ సినిమా చూసినప్పుడు మహేంద్రన్ తప్పకుండా తెలుస్తుంది సార్, కానీ ఆ సినిమా చూస్తే మహేంద్రన్ వాళ్ళకి తెలియదు సార్. 100% తెలియదు. ఆ సినిమాలో నేను ఏం క్యారెక్టర్ చేశాను, ఎలా ఉంటాను కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. బట్ అది ఒక మంచి బాంబ్. మొన్న ఏదో చెన్నైలో ఇది పవర్ కట్ గురించి ఏదో కామెంట్ చేయటం ఫుల్ ఏంటి అసలుకి సార్? మనం జనాల కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్, సరేనా? సరే మహేంద్రని మాట్లాడారు కదా, సరే మహేంద్రని కొంచెం యూస్ చేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం సార్? కానీ మీకు పాపం మీకు కొద్దిగా అక్కడ నో ప్రాబ్లం సార్. లేదు సార్, ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి విజయ్ గారు, ఆయన స్థానం ఇప్పుడు చెన్నైలో ఇట్లా పవర్ కట్టు ఇలా మీరు అంటే అది వ్యంగ్యంగా ఉండటం కొంత ఇదైందనేసి బాగా ఇదైంది, ట్రోల్ అవుతుంది. ఏంటంటే సార్ 75 ఇయర్స్ సార్, 75 ఇయర్స్ నుంచి తమిళనాడుని ఏలించింది ఇద్దరు కదా. కరెక్ట్గా మనం ఆలోచిస్తే 2 పార్టీస్ సార్. హీఈస్ వెరీ న్యూ, వచ్చి ఒక 35 డేస్ అయింది సార్. 75 ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ మనం అప్పుడు వదిలేసి 35 డేస్ ఓల్డ్ సీఎంని వచ్చేసి ఎందుకు పవర్ పోయింది అని ఎలా సమాధానం చెప్తారు సార్? కదా. ఒక అబ్బాయి ఒకరికి పెళ్ళయ్యి ఒక అబ్బాయి పుట్టాలి, ఒక పాప పుట్టాలంటేనే 9 months కావాలి. పెళ్ళైన నెక్స్ట్ డే పుట్టేస్తారా పిల్లలు? మనకు రిజల్ట్ వచ్చేస్తుందా?
ఇది సార్ నా ప్రాబ్లం. నాకేంటంటే క్వశ్చన్ అడగాలి సార్. క్వశ్చన్ ఇది ఇది ఈ ఈ దేశం వచ్చేసి జనాల కోసం ఉన్న దేశం అది. జనాల హ్యుమానిటీ వాళ్ళకి రైట్స్ ఉంది, క్వశ్చన్ చేయడం రైట్స్ ఉంది. అది ఈ కంట్రీ. వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. అదే నాకు ప్రాబ్లం. కాకపోతే కొద్ది పొలిటికల్ టార్గెట్ అయ్యారు మీరు అక్కడ. సార్ నేనేంటి సార్, విజయ్ గారు సినిమా నుంచి వచ్చారు, ఆయన కోసం మాట్లాడితే పొలిటికల్ అంతే. యా ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మహేంద్ర గారు, సార్ అదే కంటిన్యూస్ క్వశ్చన్ అండి. సో మీరు చెప్పినప్పుడు ఆ పాయింట్కి స్టిక్ అని అవ్వలేదు మీరు, తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ గురించి సారీ చెప్పారు, అపాలజీస్ చేశారు. సో మీరు చెప్పిన పాయింట్ కరెంట్ విషయం. ఓకే, ఐ టెల్ యూ. ఇది మన ఫంక్షన్, సినిమా ఫంక్షన్, కానీ 30 సెకండ్స్లో మీకు సమాన్ చెప్పేస్తాను. మన అన్ని ఇంటర్వ్యూస్లో మనం అనుకున్నది అన్నీ మాట్లాడలేం కదా. అది వచ్చి పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు. నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ మీరు చూశారు కదా, అది పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు. ఇది ఒక బాడ్కాస్ట్. ఒక 2 ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని హ్యాపీగా ఎలా మాట్లాడుకుంటే, ఏంట్రా నువ్వు కరెంట్లో ఎందుకు, నీ ఇంట్లో సోలార్ లేదా, నీ దగ్గర యూజ్ చేయలేదు, అలా మాట్లాడుకున్న ఒక కాన్వర్సేషన్. సో ఆ కాన్వర్సేషన్ని సీరియస్గా తీసుకెళ్ళిపోయారు. కానీ అంతకుముందు మనం చూసామంటే చాలా ఫన్నీగా. ఇప్పుడు కొంతసేపు ముందు కూడా తను స్టేజ్లో పిలిచేటప్పుడు పిలవకుండా నేనే వచ్చేసాను హ్యాపీగా. సో నేను చాలా జాలీ పర్సన్, నేను చాలా హ్యాపీ పర్సన్. ఒక స్టేజ్ ఉంది, అయ్యో అంటే ఇలాగ నాకు కూర్చోవడం నాకు తెలియదు. నేను నవ్వుతూ హ్యాపీగా ఉంటాను తెలుసు. వాళ్ళు అలాగా రాంగ్గా తీసుకుంటే మనం ఏం చేస్తాం. మహేంద్ర గారు, ఇంకో ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుందండి, దాంట్లోనే మీ పాత వీడియో. సో ఈ మన క్వశ్చన్స్ చేయకపోతే మీరు ఈ సినిమా గురించి అడుగుతారా ప్లీజ్? అడుగుతాను. నేను హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొచ్చిన దానికి ప్లీజ్. ఎస్, మనం సపరేట్గా మాట్లాడుకుందాం. 3 కెమెరాలు తీసుకురండి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పెట్టుకుందాం. సరే. ఓకే, వసుదేవ దేవతం ట్రైలర్ బాగుందండి. సో ఇప్పుడు డిమోషనల్ బేస్డ్, హీరో బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు కార్తికేయ మూవీ వచ్చింది, సుబ్రహ్మణ్యం వచ్చింది. ఆడియన్స్ కూడా వాటి అబ్జర్వ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా దాన్ని హిట్ చేశారు. సో వీటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఈ సినిమా వచ్చేసి నేను హీరో యాక్ట్ చేశానంటే దానికి దాటి ఒక కంటెంట్ ఉంది సార్. ఇట్స్ ఎ హ్యూజ్ కంటెంట్. యాక్చువల్ టు బి వెరీ హానెస్ట్, ఈ క్యారెక్టర్లో చేయడం నేనే చాలా లక్కీ అని చెప్తాను. నాకు చాలా ఉంది చూపించుకోవడానికి. సో నాకు ఇలాంటి సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం సార్. ఏదో వచ్చేసి చిన్న సినిమాల హీరో అన్నట్టు నాకు అది అవసరం లేదు. విచ్ ఇస్ వెరీ మచ్ లైక్ పర్ఫామ్ చేయడానికి, యాక్ట్ చేయడానికి ఇలాంటి ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ హానెస్ట్గా చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు ఎప్పుడు అంత తొందరగా మిస్ అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక సినిమా స్క్రిప్ట్ చేసేయచ్చు, కానీ డైరెక్టర్ దీనికోసం ఎన్ని రోజులు కూర్చుని దానికి ఒక హిస్టరీ ఉంటుంది కదా, దానంతా ఆయన వర్కౌట్ చేశాడు. అండ్ కంటెంట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా తప్పకుండా బాగా రావాలి. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. వసుదేవుది కూడా వరుసలో చాలా లక్షల మంది భక్తి ఉంటుంది, దాని మీద అంత నమ్మకం ఉంటుంది ఆ గుడి మీద. సో దాని మీద చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్కువ క్యూరియాసిటీగా ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్? వెరీ హ్యాపీ సార్. నాకు ఆ క్యారెక్టర్ కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్. సచ్ ఎ నాటీ ఫెలో హీస్. నేను చిన్నప్పటి నుంచి వెరీ నాటీ ఫెలో. డైరెక్టర్ వెరీ హ్యాపీ సార్. సో మీ ట్రైలర్ అంతా బాగుంది. బేసిక్గా విఎఫ్ఎక్స్ అనేది క్రూషియల్ అని. ఇలాంటి సినిమాలు కొన్ని మీరు చూపించారు, కొన్ని షార్ట్స్ అనేవి. కొన్ని సినిమాలు విఎఫ్ఎక్స్ సరిగ్గా లేక అంత మంచి పేరు రాలేదు. సో ఏంటి సార్ దీంట్లో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటుంది సార్? 18 minutes విఎఫ్ఎక్స్ ఉంటుంది సార్. ఒక సినిమా మొత్తం మీద 2 hours 16 minutes ఉంటుంది. 3 shots ఏఏ షార్ట్స్ ఉంటాయి. ఒక 2 పోలీస్ వెహికల్స్, అమ్మవారి కాలికి గుహ్యకాళి అనేట, ఈ 3 ముందుకు చెప్పేస్తున్నా. 3 మాత్రం ఏఏ షార్ట్స్ ఉంటాయి. ఇంకోటి ఉంటుంది కోర్ట్ షాట్ ఒకటి ఉంటుంది. 4 మాత్రం ఏఏ షార్ట్స్ ఉంటాయి. సినిమా అంతా విఎఫ్ఎక్స్ ఉంటుంది. 3D ఉంటుంది. 3D ఒక 8 minutes, 10 minutes 2D అలా ఉంటాయి. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. మీరు చాలా షార్ట్స్ మీరు ఇది విఎఫ్ఎక్స్ అని చెప్పలేరు. మహేంద్ర గారు, సినిమాలో ట్రైలర్ చూసినప్పుడు మీ చెస్ట్ మీద ఒక టాటూ కనిపించింది. దాని ఇంపార్టెన్స్ ఏదో చాలా ఇదిగా ఉన్నట్టుంది. ఏంటిది అది? గ్రేట్ మ్యామ్, కృష్ణుడి అంశాల్లో పుట్టిన ఒక అబ్బాయి. ఇది సింపుల్గా చెప్పాలంటే మ్యామ్, యాక్చువల్గా విష్ణుమూర్తికి వక్షస్థలం మీద శ్రీవత్సవం అని ఉంటుంది. దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసాం. అది మీకు అంటే యాక్చువల్గా మీరు లేడీస్ కాబట్టి చెప్పగలను. మీకు విలేజెస్కి వెళ్తే లేడీస్ పట్టుకుంటే బిందులో పట్టుకుంటారు కదా, ముర్రాట్లో తీసుకెళ్ళినప్పుడు దేవుడు పడుతుంది అని ఒక పూనకాలు వచ్చి ఇక్కడ కూడా ఉంటుంది, తెలంగాణలో కూడా. సో అవి అందరి మీద పడవండి. అక్కడ ఒక 100 మంది పట్టుకున్నాను, 100 మంది మీద పడవు. 1, 2, 3 persons ఎందుకు పడతాయంటే వాళ్ళకి సమ్ ఏదో ఉంటుంది. అది ఇలా ఒక దేవుడు తనలో ఒక నరసింహస్వామి వచ్చి ఫైట్ చేస్తాడండి సినిమాలో. ఇతను హీరో. ఈయన వరకు జాన్ విజయ్, మహిమ్ గోపి ఇలా ఒక 20-30 రౌడీస్ వీళ్ళందరినీ చంపాలంటే హీరో ఎంతవరకు చంపగలడు? ఇతను చంపాడంటే ట్రోల్స్కి ఈజీగా దొరికేస్తాం.
వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం అతనిలో నరసింహస్వామి వచ్చి ఫైట్ చేస్తాడు. సినిమాలో 4 నుంచి 5 ఫైట్స్ ఉంటాయి. అతను చేసే ఫైట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. ఎప్పుడైతే పెద్ద మీకు ఈ సినిమాకి మహాభారతంలో 13th డే జరిగే ఒక ఇన్సిడెంట్కి రిలేటెడ్ ఉంటుంది. ఇందులో మీరు పోస్టర్స్లో చూస్తుంటారు వచ్చినప్పుడు బ్లూ పర్సన్స్ ఉంటారు సో వాళ్ళు కురుక్షేత్రంలో 13వ రోజు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఇప్పటికీ హర్యానా స్టేట్లో ఒక ప్లేస్ ఉంది. వాళ్ళని చంపడానికి మాస్టర్ మహేంద్రను చంపలేడు. సో అతనిలో ఒక పవర్ కావాలి. ఆ పవర్ అందరి దగ్గరికి రావాలి. ఇతనిదే ఎందుకు వచ్చింది, ఇంతమంది ఉంటే హీరో దగ్గరికి ఎందుకు వచ్చింది? సో అవన్నీ లాజికల్ ఆ క్వశ్చన్స్ రాకముందు మనమే క్వశ్చన్స్ వేసుకొని మేము అన్నీ అప్లై చేస్తాం. సో ఆ విష్ణుమూర్తి అంశ అనేది శ్రీవత్సం అనేది అతనికి పుట్టుమచ్చగా వచ్చింది. వాళ్ళ మదర్తో మీకు ట్రైలర్లో లాస్ట్లో చెప్పించినట్టున్నాం. ఈ ట్రైలర్ నెక్స్ట్ ట్రైలర్ తెలియదు కానీ నువ్వు విష్ణుమూర్తి అంశ అంట అని చెప్పించాం మదర్తో. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు సినిమా ప్లస్ ప్రీక్వెల్ ఇవన్నీ చెప్పేసి మీకు ఒప్పించారు. ఏ పాయింట్స్కి మీరు కనెక్ట్ అయ్యారు ఈ 3 సినిమాలు తీయడానికి కూర్చోబెట్టి? మేడం ఒక్క నిమిషం, ఆయన మూడు పాటలు చెప్పలే, ఇప్పటికి చెప్పలే. ఇదే ఫస్ట్ చెప్పకుండా ఎలా యాక్సెప్ట్ చేశారు? దీనికి ఈ ఒక్క కథే చెప్పాను ఆయనకి. దీనికి సీక్వెల్ ఉంది అంటే సీక్వెల్స్ 2 ఉంటాయి, ప్రీక్వెల్ ఒకటి ఉంటుంది. మీడియా ముఖంగా చెప్పగలను అంటే ఎవరు కాపీ కొట్టలేరు, ఏం తీసుకోలేరు అని ధైర్యంతో. ఈ సినిమాకి సీక్వెల్లో ఈ సినిమాలో ఎండింగ్లో సంసప్తకులు అని ఒక తెగ వస్తారు, వాళ్ళు బ్లూ పర్సన్స్. నెక్స్ట్ పార్ట్లో మాందేహులు అని ఒక తెగ వస్తారు, అంటే విలన్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఈ 2 పార్ట్లు సీక్వెల్స్. దీని బిఫోరు వాసుదేవ్, నేను ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాను జగన్నాథ వాసుదేవ అని కన్ఫ్యూజన్లో ఆలోచిస్తున్నాను. ముందు వాడ కంట్రోల్ చేయడానికి వాసుదేవ అనే పర్సన్కి, వసుదేవుడు అనే పర్సన్కి వసుదేవుడికి చిన్నజాడ. ఐస్కి సంబంధించింది ప్రీక్వెల్. అది ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మంత్ మోస్ట్లీ వెళ్తాం. ఆయనకి 3 పార్ట్ల గురించి ఎప్పుడు చెప్పలేదు, ఒక కథే చెప్పాను. మొన్న ఈ మధ్య నాకు తెలిసి ఆయన కాశీ నుంచి కపాలి బాబా అని బాబా వచ్చారు, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, బాగా ఫేమస్. 4 వచ్చారు అక్కడ నుంచి బైరాగులో. వాళ్ళకి ఇక్కడే షో వేసాం, ఇదే షో ఇక్కడే వేసి 4 days 5 days అయింది. ఆ రోజు చెప్పాను ఇంక అదేంటి ఎండింగ్ అంటే సీక్వెల్ ఉంది సార్, దానికి సీక్వెల్ ఉంది సార్ అని తెలియటం కానీ అంతకుముందు చెప్పలే. వీటన్నిటి కోసం మీరు ఎంత స్టడీ చేశారండి? మాందేవులు ఇవంతా చాలా డెప్త్ ఉన్న ఇది కదా, ఎంత స్టడీ చేశారు? ఎక్కడ ఏం స్టడీ చేశారు? ఇంట్లో ఎక్కువ బుక్స్ ఉంటాయండి, ఖాళీగా ఉన్నప్పుడు. అది కాక 4 years నాకు సినిమా లేదు. ముందు సినిమాకి 4 years గ్యాప్ వచ్చింది, ఏం పని ఉండేది కాదు. ఉన్నవి తాకట్టెట్టుకోవడం, బుక్లు చదువుకోవడం. డైరెక్టర్ గారు సార్, యాక్చువల్గా ఇటువంటి డివైన్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు కొన్ని డివైన్ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అటువంటివి ఏమైనా జరిగినాయి ఈ సినిమాలో? ఉంటాయి సార్. నేను కూడా ఇప్పుడు చాలా అంతమంది మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా నేను ఏడ్చాను. మొన్న ఇదే థియేటర్లో లాస్ట్లో ఎంతమంది సినిమా చూస్తుంటే బైరాగులు వచ్చి సినిమా చూస్తున్నారు. వాళ్ళు ఒపీనియన్ కావాలి ఫస్ట్, వాళ్ళకి తెలుగు రాదు. మనకు వచ్చిన కారు వేసుకొని వచ్చిన బైరాగులు లాంటి వాళ్ళు కాదు, అక్కడ బాబాలు నార్త్. ఆయనకి తెలుగు రాదు, మనం మాట్లాడిన తెలుగు మాట్లాడిన అర్థం కాదు, ట్రాన్స్లేట్ నుండి చెప్తుంటాడు. అలాంటి వాళ్ళకి సినిమా వేసాం ఇక్కడ. వాళ్ళు సినిమా చూసినంతసేపు ప్లస్ ఇంకోటి 30 years నుంచి సినిమా చూడడానికి కొందరు ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్, డాక్టర్స్ వాళ్ళు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు అని చెప్పడానికి డిస్కషన్ చెప్పి వాళ్ళు 8 మంది, వీళ్ళు 8 మందికి సినిమా చూస్తుంటే నేను వెనక నిల్చొని చూస్తున్నానండి. ఇందులో ఫస్ట్ టైం వేయటం, ఇప్పటివరకు మేము ప్రీవ్యూ ఎవ్వరికి వేయలే, సినిమా వేయలే. చూస్తున్నంతసేపు ఏడుస్తూ ఉన్నాను నేను. అంటే నాకు తెలియకుండా నేను ఎంటర్ డిస్కంటిన్యూ అండి, నాకు తెలియకుండా నేను ఎంత చేస్తాను అనిపించింది ఆ రోజు నైట్. అంతే, అది డివైన్. अंबिका वाणी जी, हीरोइन गिवन माइक. हेलो, यू अंडरस्टैंड तेलुगु और हिंदी? विच लैंग्वेज यू अंडरस्टैंड? सर हिंदी आपको आता. सो आपका ये पहला मूवी है तेलुगु में, डेब्यू मूवी है? नहीं ऑलरेडी आप मूवीज कर तेलुगु में? सर ये मेरी 3rd फिल्म है, और 2 फिल्में मैंने और की हैं बस, बट उनमें 2nd लीड था. ये मेरी फर्स्ट तेलुगु फीचर फिल्म एज अ लीड है. आपका एक्सपीरियंस कैसा था मास्टर महेंद्र जी से? ही इज आल्सो ऑलरेडी एक्सपीरियंस पर्सन इन ऑल मूवीज. अमेजिंग सर. मास्टर महेंद्रन के साथ तो था ही, मैं पूरी एंटायर टीम के साथ बोलूँगी, डायरेक्टर सर, प्रोड्यूसर सर, एंड ऑल जो भी आर्टिस्ट थे एंड जो ऑफ कैमरा भी थे, सबके साथ बहुत ही कमाल का एक्सपीरियंस था. बिल्कुल भी सेट पर ऐसे नहीं लगने दिया है कि मुझे तेलुगु नहीं आती है. सो मेरी बात को भी समझ रहे थे, कोशिश कर रही थी कि मैं भी अपनी बात को उन्हें समझा पाऊँ. कुछ तेलुगु वर्ड सिखाए आपको मास्टर महेंद्र जी? कुछ Only 2-3 words. చాలా కొంచెం
తీసుకోండి. ज़्यादातर मैंने भाव से ज़्यादा సార్ बात किया है. సాంగ్లో మాత్రమే సరే అమ్మాయిని చూశాను, సినిమా మొత్తం ఫైటింగ్లు సార్ నాకు. నేను ఎక్కడ సరే ఈ అమ్మాయి మాట్లాడి ఈ అమ్మాయి నన్ను తిడుతుందా పొగుడుతుందా కూడా నాకు తెలియదు. అదే అడిగాను సార్ ఇక్కడ, ఆ అమ్మాయి తిడుతుందా పొగుడుతుందా. क्या बोला इन्होंने? ఇంత ప్రాబ్లం నేనే నేర్పిస్తాను అమ్మాయికి. सी मैं ना एक्सप्रेशंस पे ज़्यादा ध्यान दे रही हूँ. जब आप लोग हंसते हैं तो मैं भी हंस देती हूँ. जब आप लोग क्लैपिंग करते हैं తెలుగు मैं भी మూవీ clapping హిందీ कर మూవీ देती हूँ. नहीं माँ. आई एम सो सॉरी. आई होप कि जब मेरी नेक्स्ट फिल्म आए तो मैं थोड़ी बहुत तो कम से कम तेलुगु इतना हो कि मैं समझ सकूँ और थोड़ी बहुत तो बोल पाऊँ. డైరెక్టర్ గారు जी. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. అంటే ఇలాంటి మూవీస్ వస్తే తెలుగు ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, బిఫోర్ ఫిలిమ్స్ కూడా క్రోడ్స్లో వెళ్ళింది. అవును సార్. బట్ అంటే కొన్ని మూవీస్ కొన్ని రైట్ టైంలో రాకుండా, సో ఆడియన్స్కి అందకుండా కూడా వెళ్ళిపోతుంటాయి. కరెక్ట్. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. కరెక్ట్ సార్. ఎందుకని ఎందుకంటే మాది డేట్ జూలై 10th సార్ రిలీజ్ సినిమా. జూలై 16 నుంచి రథయాత్రలు స్టార్ట్ అవుతున్నాయి సార్. అది ఒరిస్సాలో కానీ వరల్డ్ వైడ్ ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉంది, మియాపూర్లో జగన్నాథ్ టెంపుల్ ఉంది. రథయాత్రలు చేస్తారు. అమెరికాలో కూడా చేస్తున్నారు రథయాత్రలు, చూసారో లేదు లాస్ట్ ఇయర్. సో 10th రిలీజ్ అయితే 16th వరకు 7 days అవుతుంది. సెకండ్ వీక్ ఏదైనా ట్రై చేయొచ్చని నిలబెడదాం ఈలోపు గట్టిగా అని. అంటే ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఓటీటీ ఫాస్ట్గా పిక్ చేసుకుంటాయి. అవును సో సార్. ఎలా ఉంది ఓటీటీ? ఇంకా మేము ఇప్పటి వరకు పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు, ఈరోజే స్టార్ట్ చేసాం. మీరందరూ హెల్ప్ చేస్తే ఏదైనా పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అయిపోతుంది సార్. మీ దీంట్లోంచి మీరు ఇచ్చే పబ్లిసిటీ దాన్ని బట్టి. ఇప్పటి వరకు మేము ఎవరికి షో ఇయటం మేము చూసుకున్నాం. ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం సినిమా చూసుకున్నాం. అంటే వర్క్ చేసినప్పుడు వేరు కానీ సినిమా చూసుకోవడం 4 days బ్యాకే. సో ఎవరికి ఇప్పటి వరకు షో వేయటం కానీ అంటే చేయడం కానీ చేయలేదు సార్ ఇప్పుడు. సో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. ఇంకా నేను హైదరాబాద్లోనే ఉంటా, తెలుగు అని అన్నారు. సో అంటే డిఫరెంట్ ఫిలిమ్స్తో వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఏంటి? వెరీ హ్యాపీ సార్. నా లాస్ట్గా నేను చేసిన 4 సినిమాలు 4 డిఫరెంట్ క్యారెక్టర్స్. దేనికి సంబంధం లేదు. వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు విలన్గా చేసేది కూడా ఇంకోలా ఉంటుంది, సూపర్గా జాలీగా. డైరెక్టర్ లేదు, ఇది ఒకలా ఉంటుంది సార్ ఈ సినిమా. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ దేర్ ఆల్సో. ఎందుకంటే సార్ ఐ లవ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సార్. నాకు సడన్గా గుండు కొట్టమంటే హ్యాపీ గుండు కొడతాను నేను, షేవ్ చేయమంటే షేవ్ చేస్తాను. మహేంద్రన్ సినిమా మొత్తం చెడ్డితోనే ఉండాలంటే హ్యాపీగా ఉంటాను నేను. నాకు అది ప్రాబ్లమే లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్ ఆడియన్స్. లైక్ ఆడియన్స్ వచ్చి అక్కడ ఎక్కడ నేను మహేంద్రన్ చూడకూడదు, వాళ్ళు ఒక క్యారెక్టర్గా చూడాలని నాకు చాలా ఇష్టం. నాకు డైరెక్టర్ హాయ్ మాట్లాడుతున్నాను కదా ఇక్కడ నేను. వెయిట్ సార్. సో వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఎస్ సార్, అయిపోయిందా అక్కడ? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సినిమాలు వచ్చినా ఆడినా ఆడకపోయినా ఏదో ఒక అవకాశాలు అయితే వస్తున్నాయి. ఫస్ట్ అది ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇందాక ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. మీకు మాస్టర్ సినిమా తర్వాత ఇంకా ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆ ట్యాగ్ లైన్ అనేది అలానే ఉండిపోతుంది. ఆ ట్యాగ్ లైన్ ఎప్పుడు మారుతుంది సార్? సార్ ఆ ట్యాగ్ లైన్ 94లో వచ్చింది సార్. నాకు మాస్టర్ 2001లోనే వచ్చింది. నేను 94లో పెదరాయుడు చేస్తున్నాను కదా తమిళ్లో. ఆ టైటిల్ కార్డులో వచ్చేసి నా పేరు మహేంద్రన్ కాదు, మాస్టర్ మహేంద్రన్ వేశారు. సో టైటిల్ ఇచ్చింది కేఎస్ రవికుమార్ గారు. అది అలాగే మెయింటైన్ అయ్యి వచ్చింది. కరెక్ట్గా మాస్టర్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నా దగ్గర టైటిల్ తప్పుగా చెప్పారు, వాతి అని చెప్పారు నా దగ్గర. చూస్తే 5:30కి మాస్టర్ని వచ్చింది, నాకే తెలియదు సార్ అది. ఇంకోటి నిన్న తమిళనాడు సీఎం విజయ్ తలపతి గారిది బర్త్డే. నిన్న కలిసారా, ఏమైనా విషయం చేశారా? లేదు సార్, నేను నైట్ ఇక్కడ తీసుకొచ్చారు సార్ వీళ్ళను. ఓకే, వెళ్తాను సార్. తను మీట్ చేయడం మ్యాటర్ కాదు సార్, అది అందరూ చూస్తూనే ఉన్నది. ఎవ్రీడే తను మీట్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ అందరు తిరుగుతున్నారు, ఏంటి జనాలు ప్రాబ్లం చూడకుండా సీఎం గారు ఉన్న ఆర్టిస్ట్ని సెలబ్రిటీస్ని మీట్ చేస్తా అంటున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు లైక్ ట్రబుల్ హిమ్. అలాంటి పేరుతో ఆయన ట్రబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళ బర్త్డేస్ అప్పుడు బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ లేదా ఫ్లెక్సీలు వేసుకోవడం కానీ అలాంటివి చేస్తుంటారు. అయితే తమిళనాడులో ఇలాంటి ఏమీ చేయకండి, బాంబులు పేల్చకండి, పోస్టర్లు వేయకండి, అందరికీ జూకి కూడా టికెట్లు ఫ్రీ అంటున్నారు. నిజమేనా ఇదంతా? ఎస్ సార్, ట్రూ. న్యూ గవర్నమెంట్ మారిపోయిందంటారు. సూపర్గా ఉంటుంది సార్. డైరెక్టర్ గారు సార్ పూరిలో చాలా విశిష్టతలు ఉన్నాయి, అది చాలామందికి తెలిసిన విషయమే. అంటే గుడి పైన కలశం అవ్వచ్చు, ఆ పైన జెండా అవ్వచ్చు, అంటే దానికంటూ ఒక చరిత్రే ఉంది సార్. అంటే ఇవన్నీ సినిమాలో ఎంతవరకు చూపించగలుగుతున్నారు, దాని ద్వారా మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అది చాలామందికి మీరు యూట్యూబ్లో కొడితే గూగుల్లో కొడితే తెలిసిపోయే టాపిక్సే సార్. అవి
ఆపోజిట్లో జెండా ఎగురుద్ది, లేదా ఇంకొకటి అక్కడ ఒక 11 కుండలు వండితే కింద కుండ లాస్ట్లో ఉడుకుద్ది, పై కుండ ముందు ఉడుకుద్ది. ఇవన్నీ అందరికీ తెలిసినవి సార్. వాటి వల్ల మనం చెప్పడానికి ఏముంటుంది, అది చెప్పే వెళ్ళరా అంటారు సార్. తెలియంది ఏదైనా ఉంటే చెప్తే బాగుంటుంది. అందుకే వాసుదేవమూర్తిని అలాగే ఉంచి ఆయన క్షేత్రపాలకుల గురించి చెప్పా. అది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది ఏదైనా అంత నాలెడ్జ్ మనకు లేదు సార్, అంత వయసు కూడా లేదు సార్. అది తెలుసుకునేంత లేదు, తెలుసుకోలేం కూడా. ఎప్పటికీ తెలుసుకోలేరు, ఎవరూ తెలుసుకోలేరు. మీరు చెప్పే ఆపోజిట్లో జెండా ఎగటం, అక్కడ పక్షులు ఎగరకపోవటం, సో ఇలాంటి చాలా ఉన్నాయి సార్. తెలియని టాపిక్లు చాలా ఉంటాయి. మీరు అక్కడ 21 మెట్లు ఉంటాయి. 4వ మెట్టు దగ్గర యముడికి సంబంధించిన ఒక మెట్టు ఉంటుంది, అక్కడ ఏవో ఉంటాయి జరుగుతుంటాయి. అవి చాలా తెలియని ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పుకుందాం. ఎప్పుడైనా మీరు నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు వేయకూడదు అని తెలుస్తుంది. మహేంద్రన్ గారు, హాయ్ హాయ్. ఎస్ సార్, ఒకేసారి విలన్గా అలాగే హీరోగా సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయ్ సేతుపతి గారు. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఒకేసారి విలన్ ఇంకా హీరోగా చేస్తున్నారా, లేదా మీ ఫ్యూచర్ కెరియర్ అసలు హీరోగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, విలన్గా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మంచి హీరో అవ్వాలనుకున్నాను నేను పెద్దగా అయిన తర్వాత. నువ్వు మంచి హీరో కాదురా, నువ్వు మంచి యాక్టర్గా అవ్వాలని చెప్పేసి కొంతమంది నాకు నేర్పించారు. సరే మంచి యాక్టర్ అవుదా అనుకున్నప్పుడు నన్ను విలన్ చేశారు మాస్టర్లు. సో నేను ఎక్కడ ఏది ఫుల్ స్టాప్ పెడదా అనుకున్నా కానీ వాళ్ళని ఆపట్లేదు. సో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అవుదా అనుకున్నాను, హీరో నుంచి యాక్టర్ అయ్యాను, యాక్టర్ నుంచి విలన్ అయ్యాను, మళ్ళీ అలాగే హీరో అవుతున్నాను. సో నేను అదే చెప్పాను కదా, నాకు చాలా ఇష్టం ఇది. ఐ లవ్ డూయింగ్ దిస్. సో పోతే ఎస్ చెప్పండి. అన్ని క్యారెక్టర్స్లో చూడబోతున్నాం అనమాట ఫ్యూచర్. లవ్ టు. మీరు తొందరలో ఒక అమ్మాయిగా చూడాలి కూడా ఐమ్ రెడీ టు యాక్ట్. మీకు ఎవరికి అర్థం కాదు నా ప్రాబ్లం, నాకు ఇష్టం అది చేయాలంటే. అసలు ఇదే స్టేజ్ పైన ఎన్ని ఐడియాస్ ఇచ్చారో రైటర్స్. నిజంగా ఇప్పుడు ఈ సెకండ్ మీ సారీ నాకు ఇస్తే కట్టుకుని వచ్చండి మీలా యాక్ట్ చేస్తాను. సూపర్ అండి. వి విష్ టు Thank సీ you. యు ఆల్సో ఇంకా course, ఇంకా of course. వెరైటీ ఆఫ్ రోల్స్ లో చూడాలని కోరుకుంటూ ఆఫ్ కోర్స్ వసుదేవ సుతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో July 10th ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ట్రైలర్ ని మా అందరికి చూపించినందుకు. అండ్ ఎస్, సీ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ ఈ మధ్యలో డెఫినెట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి దగ్గర ఉంది మైక్? జానీ.